హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అవును, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన లాస్ట్ టైం చేపల పులుసు వీడియో పెట్టాను కదా, అది ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. సో ఈ రోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో చింత చిగురు పప్పు ఎలా చేస్తానో చూడండి. నాకైతే చింత చిగురు పప్పు అయితే ఫేవరెట్ అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టము. ఫేవరెట్, అది రోజు పెట్టినా తినేస్తాను. సో నా స్టైల్లో నేను ఇప్పుడు ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె తీసుకోండి. దాంట్లో నేను చూపిస్తున్న కప్తో 1.5 కప్ కందిపప్పు తీసుకున్నాను. నేను తీసుకున్న చింత చిగురికి 1.5 కప్ అయితే సరిపోద్ది. సో 1.5 కప్ కందిపప్పు తీసుకొని నేను బాగా వాష్ చేసుకొని 1.5 కప్కి అంటే 1:2 గ్లాసెస్ అనమాట వాటర్ పోసుకున్నాను అనమాట. వాటర్ పోసుకొని అట్లాగా కొంచెం సేపు పక్కన పెట్టేసాను. ఎందుకంటే కందిపప్పు కొంచెంసేపు నానితే అది మనకి కొంచెం మెత్తగా అయింది కదా 4-5 విజిల్స్లోనే. సో ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో నేను 1:3 రేషియోలో తీసుకున్నాను. నాకు ఈ గ్లాస్తో అయితే 1.5 గ్లాస్ సరిపోద్ది అనమాట నేను తీసుకున్న దానికి. చింత చిగురు అయితే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో దాన్ని నేను స్టోర్ చేసుకున్నాను. ఉప్పు పసుపు వేసి కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో మనకి ఈజీగా 1 to 2 months వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇట్లాగా ఊరికెళ్ళినప్పుడు తెచ్చుకుంటే ఇట్లా స్టోర్ చేసుకోండి. మనకి అట్లీస్ట్ 2 months అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే దానికి మనకి తొడాలు ఉంటాయి కదా, పెద్ద పెద్దగా కాడలు, అవన్నీ తీసేసేయాలన్నమాట. లేదంటే మనకి పప్పులో వేస్తాయి, అంత బాగోదు. సో అవి తీసేసి ఓన్లీ ఆకులు ఉండేటట్టు చూసుకోండి. అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అండ్ వెల్లుల్లి, తాలింపు గింజలు అండ్ ఎండుమిర్చి ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ కారం, ఉప్పు, పసుపు ఇంకా అవి కూడా అనమాట. ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవటం అనమాట, ఒకదానికొకటి. ఫస్ట్ అయితే నేను చింత చిగురు మొత్తం వేసేసుకున్నాను. సో మీకు చింత చిగురు ఎంత కావాలో పప్పు కూడా అంత తీసుకోండి. మరి పప్పు ఎక్కువై చింత చిగురు తక్కువ అయితే అసలు బాగోదు. సో ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ తీసుకున్నాను కదా, ఉల్లిపాయ ఓన్లీ సగం వేసుకుంటున్నాను, మిగతా తాలింపులో వేసుకోవడానికి. సగం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోండి. అంతేకాదు ఇందాక కారం చూపించాను కదా, కారం కూడా వేసేసుకొని కలిపేసుకోండి. దీనికి చింతపండు అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు దీనికి. ఒకసారి అయితే కలిపి పెట్టేసుకోండి. జస్ట్ అట్లా కలిపేసి మనం విజిల్ పెట్టేసుకోవటం అనమాట. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట, కుక్కర్ పెట్టేసి. నేనైతే 5 విజిల్స్ రాణిస్తున్నాను. మీకైతే ఎంత కావాలో అంత రాణించండి. 5 విజిల్స్ అయితే సరిపోతాయి, ఈ మంచిగా ఉడికిద్ది. మీరు ఇంతకీ చింత చిగురు పప్పు ఇట్లాగే చేస్తారా? ఒకవేళ ఇట్లాగే చేస్తారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం అయితే ఫస్ట్ ఇది ఉడికిచ్చేసుకుందాం. ఈలోపు మనం వడియాలు అనేది వేయించుకున్నాము. ఇప్పుడు ఈ వడియాలు ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. అంటే మా అమ్మమ్మ పెట్టింది. ఎవ్రీ సమ్మర్ మేము పెట్టుకుంటాము. బియ్యపు వడియాలు మినప వడియాలు అంటారు. నేను చెప్తాను మీకు అది ఏంటో. నాకు తెలిసి మినప వడియాలు అనమాట. సో చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా, హెల్దీ అనమాట. పిల్లలకు కూడా పెట్టొచ్చు. బయట కొనే వాటికన్నా ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా. కానీ చింత చిగురు పప్పు కాంబినేషన్, ఇలా పప్పు ఏదైనా చేసుకున్నాము అంటే చింత చిగురే కాదు, ఏ పప్పు చేసుకున్నా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా, వడియాలు అండ్ పప్పు, నెయ్యి. సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకుంటున్నాను అనమాట. హీట్ అయినాక మన వడియాలు అయితే వేసేసుకున్నాము. ఇంకా చాలామంది చాలా డిఫరెంట్ వడియాలు పెట్టుకుంటారు కదా, మాకైతే ఇది ఒకటే పెడతాం అనమాట. ఇంకా చాలా పెడతారు, ఏంటో కూడా కామెంట్ చేయండి ఏమేమి వడియాలు పెట్టుకుంటారో మీరు. అయితే వడియాలు అయితే వేయించేసేద్దాం. బాగా ఆయిల్ హీట్ ఎక్కేసింది. సో బాగా ఆయిల్ హీట్ ఎక్కితేనే మనకి వడియాలు వేగుతాయి కదా. సో అట్లాగా వేయించుకుందాం అనమాట. నేను 2 పూట్లకి సరిపడేలాగా నేను వేయిస్తాను, ఎందుకంటే పప్పు 2 పూట్లకి చేస్తాం కదా. సో ఎక్కువ వేయిస్తాను, ఏంటంటే ఇద్దరం తినేస్తాం అనమాట. ఎక్కువే మాకు బాగానే ఇష్టం. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు, ఎందుకంటే ఇంట్లో పెట్టినవి కదా. సో ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. సో మీకు ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి. ఈలోపు మనకి ప్రెషర్ పోయిందనమాట. కుక్కర్ ఉడికేసి మనకి ప్రెషర్ కూడా తీసాను అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు మనకి పప్పు గుత్తుంటుంది కదా, సో దాంతో మనం నలుపుకుందాము, మ్యాష్ చేసుకుందాం. దీంట్లో కొంచెమే ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ చింత చిగురులో ఉప్పు పసుపు ఉంది కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా, మళ్ళీ ఎక్కువైపోద్దని. మీరు తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం నేను నెయ్యి తాలింపు వేసిన. నెయ్యి తాలింపు అయితే చాలా బాగుంటుంది. నెయ్యి తాలింపు, నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట. ఇంకా తెలుసు కదా, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అండ్ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం సేపు వేగనిద్దాం అనమాట. ఉల్లిపాయలు ఏంటంటే బాగా డార్క్ బ్రౌన్ అవసరం లేదు, మనకి జస్ట్ అట్లాగా మగ్గితే సరిపోతుంది.
నెయ్యి తాలింపు అయితే చాలా బాగుంటుంది కదా. నేను రీసెంట్గానే ట్రై చేస్తాను. అంతకుముందు ఓన్లీ ఆయిల్తో వేసేవాళ్ళం. ఇప్పుడు నెయ్యితో అయితే ఇంకా మన పప్పులో మళ్ళీ ఎక్స్ట్రాగా నెయ్యి వేసుకోక్కర్లేదు, ఇదే సరిపోద్ది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసాను. ఇవి కొంచెం వేసుకుంటే సరిపోద్ది, కొత్తిమీర ఎక్కువ అవసరం లేదు. లాస్ట్ దించే ముందు ఒక 10 సెకండ్స్ అట్లా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ తాలింపు ఉంది కదా, దీన్ని పప్పులో వేసేసి కలుపుకోవటం అనమాట. అసలు నిజంగా స్మెల్కి అయితే నాకైతే అసలు ఇంకా వర్ణించలేము, అట్లా ఉందన్నమాట. మనకి ఫైనల్గా చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో. అండ్ మీరే స్టైల్లో చేస్తారో కూడా చెప్పండి. కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి నా స్టైల్లో చేసి ఇది ఎట్లా ఉంటుందో ఏంటి అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఇప్పుడు ఆకలేస్తుంది, తినేసేయాలి అర్జెంటుగా, ఎందుకంటే అంత బాగుందన్నమాట. ఆ స్మెల్కే మనకి బాగా టెంప్టింగ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.